పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో అబ్రహం పులిపాటి అందించిన భావాలను నేటి కవితా శీర్షికలు అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా? మిడిల్ ఈస్ట్ దేశాలు మంటల్లో మండిపోతున్నాయి. ఉన్మాదం తలకెక్కిన అగ్రనేతలు ఆ దేశ ప్రజల ఉసురు తీస్తూ మరణాల అరుపులతో కొత్త రాగాలు వింటున్నారు. ఏ క్షణం మరణం ఆహ్వానిస్తుందో తెలియని జీవితాలు చెల్లాచెదురైన భవనాల గోడల కింద మృత్యు విలాపాలు ఘోషలుగా మారాయి. ఇటువైపు రావద్దు అంటూ సైరన్లు మందలిస్తున్న కన్నీటి కాలువలు తెగిన సంసారాలు మంటల్లో మాడిపోతున్నాయి. క్షిపణులు దయా దాక్షిణ్యాలు లేకుండా స్కూలు భవనాలపై పడి పిల్లలు ఉసురు తీస్తున్నాయి. క్షిపణులు దయా దాక్షిణ్యాలు లేకుండా స్కూలు భవనాలపై పడి పిల్లల ఉసురు తీస్తున్నాయి. ఎర్ర రంగు పులుముకున్న మేఘాలు ఆమ్ల వర్షాలను కురిపిస్తున్నాయి. ఓ మత ప్రచారకులారా, మీరు ఎందుకు సంతోషిస్తున్నారు? మీ రాక్షస మనస్తత్వాల ఆలోచనలకు ఆ దేవుడి పేరును కలపకండి. మీ మత గ్రంథాల ప్రకారం మరణించిన ప్రతి వ్యక్తికి జీవం పోసేది ఆ దేవుడే అయితే మరి మీ సంకుచిత ఆలోచనలు ఎవరి కోసం? ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి. వస్తు రేట్లు అధికమవుతున్నాయి. కృత్రిమ వస్తు కొరతలతో మిగిలిన దేశాల్లో ఆకలి మంటలు చెలరేగుతాయి. కృత్రిమ వస్తు కొరతలతో మిగిలిన దేశాలలో ఆకలి మంటలు చెలరేగుతాయి. పేదలు నిరుపేదలు ఒక్కపూట అన్నం దొరక్క అలమటిస్తున్నారు. యుద్ధం అంటే అదో ఉన్మాదుల ఆట. ఓ ప్రపంచ శాంతి కాముకుల్లారా, శాంతి మార్గాలను వెతకండి. శాంతి మార్గాల్ని వెతకండి. యుద్ధ నీతిని ఆపండి. మనిషికి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని కల్పించండి. మానవత్వం ఇంకా ప్రపంచంలో మిగిలుందని చాటండి.